నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. లక్ష్మీనాగ్ నర్హర్ శెట్టి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రావినారాయణ రెడ్డి జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రావినారాయణ రెడ్డి పురస్కారం ప్రదానం చేసిన సీఎం. జోగి రమేష్ నివాసానికి భద్రత కల్పించాలని ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశం. ఎలాంటి దాడులు జరిగినా పోలీసులే బాధ్యతని స్పష్టం. విశాఖలో రేషన్ మాఫియాను గుట్టురట్టు చేసిన ఏఎన్ఎన్ ఛానల్. సదరు డీలర్పై 6A సెక్షన్ కింద కేసు నమోదు చేసిన అధికారులు. నిజామాబాద్ జిల్లాలో చిన్నారి హత్య కేసు వీడిన మిస్టరీ. సర్పంచ్ పదవి కోసం కన్నబిడ్డను హత్య చేసిన కసాయి తండ్రి. డీటెయిల్స్ చూస్తే రావినారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు 2025 ప్రధానోత్సవం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. జూబ్లీహిల్స్లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి సీఎం రేవంత్ అవార్డు ప్రదానం చేశారు. అనంతరం రావినారాయణ రెడ్డి స్ఫూర్తితో పనిచేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజాం పాలకులకు వ్యతిరేకంగా రావినారాయణ రెడ్డి పోరాడని గుర్తు చేశారు. పేదలకు 500 ఎకరాలు పంచి రావినారాయణ రెడ్డి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. స్వేచ్ఛ హరించి హక్కులకు భంగం కలిగిస్తే తిరుగుబాటు తప్పదన్నారు. రేవంత్ ప్రజల తిరుగుబాటు సాయుధ పోరాటంగా మారుతుందని చాటి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రాచరికానికి వ్యతిరేకంగా అరాచక పరిపాలన కొనసాగిస్తే, ప్రజల స్వేచ్ఛను హరించినప్పుడు, ప్రజల యొక్క హక్కులకు భంగం కలిగించినప్పుడు ప్రజలలో తిరుగుబాటు వస్తుంది. అది సాయుధ పోరాటంగా మారుతుంది అని చెప్పి రావి నారాయణ రెడ్డి గారు ఆనాడు నిరూపించారు. వారితో పాటు చాలా మంది ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంలో ఆరుట్ల కమలాదేవి గారు కావచ్చు, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు కావచ్చు, మల్లు స్వరాజ్యం గారు కావచ్చు, ధర్మభిక్షం గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చరిత్రలో చాలా మంది స్వేచ్ఛ కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సర్వం త్యాగం చేసి ఆనాడు పోరాటం చేశారు. ఇంతకుముందు ప్రతాప్ రెడ్డి గారు భారతదేశానికి ఆగస్టు 15, 1947లో స్వతంత్రం వస్తే సెప్టెంబర్ 17, 1948 వరకు ఈ ప్రాంతానికి విముక్తి కలగలేదు. హైదరాబాద్ సంస్థానంలో ఆనాడు రాచరిక పాలనలో మగ్గుతున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలు, చదువుకున్న వాళ్ళే కాదు చదువు లేని వాళ్ళు, స్వేచ్ఛ కావాలి, ఇక రాచరికం చేతిలో మేము నలిగిపోదలుచుకోలేదు, సర్వం ఒడ్డుతాం, మేము స్వేచ్ఛను సాధిస్తాం, ఈ వెట్టి చాకిరి విముక్తి నుంచి మేము బయటపడతాం, వెట్టి చాకిరి నుంచి అని చెప్పి ఆనాడు పోరాటం చేయడం జరిగింది. నాకు తెలిసినంత వరకు బండి యాదగిరి బండెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి ఏ బండ్లో పోతావు కొడుకో నైజాం సర్కారోడా అని ఏదైతే స్ఫూర్తిని, జానపదాన్ని జనపదంలోకి తీసుకొచ్చిండో వారు కూడా నిరక్షరాస్యులే. అలాంటి నిరక్షరాస్యులను కూడా ప్రభావితం చేయగలిగిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన చిన్నారి మృతదేహం కేసు మిస్టరీ వీడింది. ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ పరిధిలో D46 కెనాల్లో లభ్యమైన మృతదేహం ఎవరిదో పోలీసులు గుర్తించారు. కన్న తండ్రి కన్న కూతురిని పట్టణ పెట్టుకున్నాడనే నిజం విచారణలో వెలుగు చూస్తుంది. కేవలం రాజకీయ అధికారం కోసం ఒక పసి ప్రాణాన్ని బలి తీసుకోవడం స్థానికంగా కలకలం రేపుతుంది. మహారాష్ట్రకు చెందిన పాండురంగ అనే వ్యక్తికి 3 సంతానం. అయితే రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన పాండురంగకు 3 పిల్లలుంటే అనర్హత వేటు పడుతుందని భావించి కూతురిని కడతీర్చాడు. చిన్నారిని నిజామాబాద్లోని కెనాల్లోకి నెట్టి దారుణంగా హత్య చేశాడు. నిందితుడు పాండురంగతో పాటు అతన్ని ప్రోత్సహించిన సర్పంచ్ గణేష్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 29వ తారీఖున దొరికిన అనుమానాస్పద స్థితిలో దొరికిన ఒక 6 ఏళ్ల పాప, మృతి చెందిన పాప యొక్క కేసుని ఛేదించడం జరిగింది. విషయానికి వస్తే 29 జనవరి మనకి ఏఆర్పీ క్యాంప్ దగ్గర D46/8 నిజాం సాగర్ కాలువలో ఒక 6 ఏళ్ల పాప మృతదేహం కనపడింది. అనుమానాస్పద పరిస్థితుల్లో అమ్మాయి
చనిపోయి ఉండడం, దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా అంటే చిన్న ఏసీపీ గారు తర్వాత సిఐ అండ్ ఎస్ఐలు సీన్కి వెళ్ళడం జరిగింది. అనుమానాస్పద మృతిగా దాన్ని భావించి అది ఎట్లా చనిపోయింది, అది కారణం ఏంటి అనే దాంట్లో ఇన్వెస్టిగేషన్కి ఒక 3 టీంలు అరేంజ్ చేయడం జరిగింది. అరేంజ్ చేసుకుని 3 టీంల ద్వారా ఈ బాబా ఎక్కడ అని, అట్లా ఈ బాబా యొక్క ఐడెంటిటీ ఏంటి, అది ఎందుకు చనిపోయింది, అలా ఎవరు చంపారు, ఎలా చనిపోయారు అనే దాని విషయం మీద లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ టెక్నికల్ అనాలిసిస్ మరియు మిగతా వాట్సాప్ సోషల్ తర్వాత మా హార్డ్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే దీనిలో ముఖ్యంగా మొత్తం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటే ఒక సుధీర్ అనే కానిస్టేబుల్ PC630 ఆయన వాట్సాప్ స్టేటస్లో ఈ అమ్మాయి కనిపించట్లేదు, ఈ అమ్మాయి ఇక్కడ చనిపోయి ఉంది అని దాంట్లో సెర్చ్ చేస్తుంటే కర్మాన్ ఘాట్లోని శ్రీ బన్సూరివాలా కృష్ణదేవరాయ భూముల వివాదంపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారుగా 35 ఏళ్ల క్రితం వెలిసిన లేఅవుట్లో నిర్మించుకున్న ఇళ్లను ఇప్పుడు అడౌన్మెంట్ భూములంటూ ఖాళీ చేయమంటం దారుణమని ఆయన మండిపడ్డారు. బాధితులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఒకవేళ అవి నిజంగా దేవాలయ భూములే అయితే ఇన్నాళ్లు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం, ఏళ్లుగా పన్నులు వసూలు చేయడం వెనుకున్న బాధ్యులెవరో చెప్పాలని ఈటెల డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో అసెంబ్లీలో కేసీఆర్ అన్న మాటలను గుర్తు చేస్తూ తప్పు చేసిన వాడు తన కుమారుడైనా సరే జైలుకు పంపుతా అన్న మాటలు ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి వర్తిస్తాయన్నారు. సిట్ విచారణ పూర్తయితే దోషులందరూ లోపలికి వెళ్ళక తప్పదని హెచ్చరించారు. కేంద్ర బడ్జెట్పై బీఆర్ఎస్, కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. పరిష్కారం పనిచేసేటువంటి బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులు కావాలన్నా దయచేసి ఒకసారి ఆలోచించండి. చాలామంది కొత్త వాళ్ళు ఉన్నప్పటికీ, చాలామంది మా ఆడబిడ్డలు ఉన్నప్పటికీ నేను ఎంత వేగంగా తిరుగుతున్నానో నాకంటే వేగంగా తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారంటే రేపు గెలిచిన తర్వాత కూడా అదే మంచితనంతో, ప్రేమతో కాలనీల సమస్యల్ని పరిష్కారం చేసేందుకు మా ఆడబిడ్డలందరూ కూడా ముందుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నోట్ల కోసం ఓట్లను అమ్ముకోవద్దని, పనిచేసేటువంటి నాయకులని తయారు చేయాలని, భావి తరాలకి కొత్త యువతని ఆదర్శంగా వచ్చేలా చూడాలని గజ్వేల్ ఓటర్ మహాశైలకి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా గజ్వేల్లో కాంగ్రెస్ పాత్ర లేదు. కాంగ్రెస్ నాయకులు గజ్వేల్లో ఏం చేస్తారో మీకు అందరికి తెలిసిందే. ఎందుకంటే చెల్లె జైలుకు పోయేటప్పుడు పిడికిలు పట్టుకొని ఇట్లా అనిపోయింది. చెల్లె ఏమైందో చూసిరు. సార్ ఎప్పుడు పిడికిలు పట్టుకోకపోతుంటుండే, నిన్న సార్ కూడా పిడికిలు పట్టుకొని ఇట్లా అన్నాడు. సో చెల్లె అడుగుజాడలలోనే బాబు కూడా పోతాడని అనుకుంటున్నా. సిట్ ఏం చేసింది, సిట్ ఇన్వెస్టిగేషన్లో ఏం మాట్లాడారు అది పోలీస్ అధికారులు చెప్తారు, మీకు చెప్తారు, రేపు కోర్టుకు చెప్తారని అనుకుంటున్నాం. భవిష్యత్తు లోపల ఖచ్చితంగా సిట్ ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలని, దోషుల్ని జైలు. మేడ్చల్ జిల్లా నాచారంలో రాజకీయ సెగ రాజుకుంది. రైతు బజార్లోని పబ్లిక్ బోర్ విషయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త సాయిజన్ శేఖర్, బీజేపీ నాయకుడు గోపాల్ గౌడ్ మధ్య గొడవ మొదలైంది. ఇది కాస్త ముదిరి పరస్పర దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. ఇరు పార్టీల కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తనపై గోపాల్ గౌడ్ మొదట దాడి చేశారని సాయిజన్ శేఖర్ ఆరోపించగా, తనను అసభ్య పదజాలంతో దూషించారని గోపాల్ గౌడ్ ఎదురు దాడి చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు నాచారం పోలీస్ స్టేషన్కు చేరుకుని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నేను వాళ్ళకు కూడా ఫోన్ చేసి అడిగితే, అవునన్నా నువ్వు ఫోన్ చేస్తేనే 18,000 అంటే నువ్వు 14,000 బేరం చేసి పిలిపించినావు, మీరు పిలిస్తేనే మేము వచ్చినాం కదా, నువ్వే కదా మన ఏమంటారు వైర్ ఇప్పించింది కూడా నువ్వే కదా అని చెప్పేసి అన్నాడు. అన్నాక నేను అప్పుడు నేను ఇది బాగలేదు, ఇది పద్ధతి కాదని చెప్పి నేను వచ్చినాక కూడా బోర్ దగ్గర నిలబడి ఆయన ఎంత అంటే అంత గట్టిగా నా మీద అరుస్తా ఉన్నాడు. నువ్వే చేయాల్సి ఉండే, నువ్వు ఎందుకు చేయలే, ఇంత లేట్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి నా మీద అనవసరమైన గొడవ చేస్తా ఉంటే వాళ్ళని కూడా నేను మళ్ళీ పిలిచి ఆయన ముంగట కూడా నేను ఏమన్నా అంటే, అన్నా ఇది ఎవరు పైసలు ఇస్తా చేస్తున్నారు, మీరు ఏం సంగతి అని అంటే, మీరు చెప్తేనే వచ్చినామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే ఆయన బాధ ఏంటంటే, నేను చేపిస్తుంటుండే కదా 2 రోజులు అయితే 3 రోజులు అయితే అంటే, మీరు చేపియకపోతేనే కదా మేము చేయించినాం. ఇంతలా మా కార్పొరేటర్ తోటి కూడా
దురుసుగా మాట్లాడిండు. నాకు బాధ అనిపించే నేను వచ్చిన తర్వాత కావాలని చెప్పేసి నా మీద లేనిపోని ఏదో మాట్లాడుతూ ఉంటుంటే నేనేమన్నానంటే, నీకు దమ్ముంటే నేనంతా పనికిరాను అయితే నా మీద గెలిచి చూపి అన్న, పోటీ చేయన్న అన్నదానికి నాతో గొడవ పడాలని గుద్దలదమ్మ అంటుండు అని చెప్పేసి తప్పు మాట మాట్లాడాను. నేను అన్న గుద్దలదమ్మ అనేది నీ దగ్గర రికార్డు ఉంటే నాకు చూపి అని చెప్పేసి నేను మాట్లాడినా. మాట పెరిగింది. ఇంతలా మన బాలు యాదవ్ మా లక్ష్మణ్ ఇద్దరు కూడా గొడవ పడుతుంటుంటే, బాలు యాదవ్ కు గోపాల్ కు మన ఈయన గొడవ పడుతుంటుంటే నేను అన్న మీరెందుకు గొడవ పడతారు, మార్కెట్లో ఉండేటోళ్ళు మీరు గొడవ పడకండి అని చెప్పేసి మాట్లాడుతుంటుంటే ఇంతలా అన్న ఏదో దుర్భాషలు ఆడిండు. అయితే ఇప్పుడు నా మీద ఇంకేదో నాతోటి రెచ్చగొట్టినట్టు నన్ను ఏదో తిట్టాగానే నేనేమన్నా అంటే అరే నువ్వు ఏంది పోయి ఊకేనా కొట్లాడే పెడతావు, నీ ఇంటి ముంగట రోడ్ వేసినప్పుడు కూడా కొట్లాడినావు, నీ ఇంటి ముంగట డ్రైనేజ్ చేసినప్పుడు కొట్లాడినావు, ఎప్పుడు నా మీద పడతావు నువ్వు ఏందని చెప్పేసి నేను అన్న తర్వాత తోపులాట జరిగింది. ఈ తోపులాటల ఆయన చేతిలో ఏమున్నదో వస్తువు నాకు తెలియదు, కానీ ఇదో ఆయన ఫేస్బుక్ లైవ్ లో ఉంది, నా ఫేస్బుక్ లైవ్ లో ఉంది. ఆయనకు ఎంత ఖండ కవరం అంటే మత బలంతో బీఆర్ఎస్ నాయకునిగా నాకు బిఎల్ఆర్, నాకు ఉప్పల్ ఎమ్మెల్యే ఇంకా ఉన్నాడు, నువ్వేం చేయలేవు, నాకు కేటీఆర్ ఉన్నాడు, నాకు కేసీఆర్ ఉన్నాడు, నాకు హరీష్ రావు ఉన్నాడు అని చెప్పేసి చెప్పుకునే సాయిజన్ శేఖర్ ఏం చేసినా నన్ను ఎవరు చెప్పుకుంటో చెప్పుకోపో, నీ దిక్కులతో చెప్పుకోపో అని చెప్పేసి అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతూ నా మీద రాడు ఏం తీసుకోవడం ఉరికి రావడం జరిగింది. నాకు కనుక అక్కడ మార్కెట్ వాళ్ళు లేకపోయినట్టయితే నన్ను చంపేస్తుండే ఈ రోజు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. నేను ఉరికి రావడం జరిగింది అక్కడి నుంచి. అక్కడనే ఉన్నట్టయితే పాతి పెడతా, రక్తపాతం సృష్టిస్తా, రాజకీయం చేయాలంటే ఉచ్చబడాలి అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులకు ఎందుకు ఇంత కట్ట కవరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. సంపుతాడంటే రానున్న రోజుల్లో కూడా ఆయన ద్వారా నాకు తిట్టుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. రక్తపాతం సృష్టిస్తా అని చెప్పేసి ఆయన నోట్లకెళ్ళి చెప్పడం జరిగింది. ఏదో అయితే గీసుకొని వచ్చేసి నేను కనుక ఏ తప్పు చేసినా కూడా నేను పోలీసు యజమానికి చెప్తున్నాను, శిరస సంస్థ నా మీద ఏ యాక్షన్ తీసుకున్నా కూడా శిరస సంస్థ అని చెప్తున్నాను. యాక్టర్ గా వచ్చేసి కార్పొరేటర్ కూడా చెప్తున్నా అక్కడ ఆయన భర్తకు ఆయన ఏమనలేదు, గోపాలని ఏమనలేదు చెప్తున్నాడు. ఆయన ఖండ కవరంతో అరే తురే నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో అమానుషం చోటు చేసుకుంది. ఎస్సీ వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారన్న కారణంతో ఒక కుటుంబాన్ని గ్రామస్తులు కులం నుంచి బహిష్కరించారు. నీలస్వామి కుమారుడు ప్రశాంత్ 2021లో ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల వల్ల గ్రామానికి తిరిగి రావడంతో అక్కడ సమస్య మొదలైంది. కుల పెద్దలు పంచాయతీ పెట్టి అంటరాని వారితో సంబంధం ఎలా పెట్టుకున్నారని దూషించినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఆ కుటుంబంతో మాట్లాడినా శుభకార్యాలకు పిలిచిన ₹1,00,000 జరిమానా విధిస్తామని హుకుం జారీ చేశారు. పోలీసుల సమక్షంలో రాజీ పడిన బయటకు రాగానే పెద్దలు మళ్లీ బహిష్కరణ కొనసాగించడంతో బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సొంత గ్రామం సంగమేశ్వరం అన్నట్టు. సొంత గ్రామం సంగమేశ్వర్గా మా మామ కులం కుడుపు పెడుతున్నాడు. కులం కుడుపు పెడుతుంటే కులం అందరూ అలా వద్దని కులం బహిష్కరణ చేస్తూ ఉంటారు. మళ్ళీ మేము వేరే కులంలో వేరే వాళ్ళతో మాట్లాడితే కులం దండుగు అది ఇదని మాట్లాడుతారు. మా వాళ్ళ మా మామను మా అత్త మామని ఇట్లా బయట అనరాని మాటలు అంటారు. ఇక ప్రజావాణికి కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం. ప్రజావాణి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎస్పీ దగ్గర కూడా వెళ్ళినాం. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఏమంటారు కులం అద్దంటారు. ఎస్సీ అమ్మాయిని ఎందుకు చేసుకున్నాం? వద్దు. ఎస్సీ అమ్మాయి చేసుకున్నాం. మాకు ఎస్సీ అమ్మాయి తోటి వద్దు. మా కులం ఎస్సీ అనే ఒక అంటరానితనాన్ని ఒక నీచమైన మాటలతోటి మోర్లీళ్ళు ఉచ్చలీళ్ళు అనుకుంటా నా కులాన్ని బయట పెడుతుంది. అంటే నేను ఆ రకంగా ఉన్నా కాబట్టి ముదిరాజ్ అని ఇప్పుడు మా హస్బెండ్ ముదిరాజ్ కాబట్టి అలా యాక్సెప్ట్ చేస్తలేరు. కులంలో యాక్సెప్ట్ చేస్తలేరు. విధించారు, దండుగు విధించారు. వీళ్ళతో మాట్లాడితే దండుగు తిరిగిన చేసిన ₹1,00,000 దండుగు అన్నట్టు, బండి ఎక్కిన దిగిన అన్నట్టు మాట్లాడుతారు అందరు. మాతో ఎవరు మాట్లాడతారు? మా వాళ్ళు ఇప్పుడు మా అత్త మామకు కొంచెం దగ్గరగా రిలేషన్లో ఫంక్షన్స్ అయినాయి, దానికి కూడా విలువలేరు. మా ఇంటి ముందు ఉన్న కొందరు వ్యక్తులు కూడా ఆ విషయం అయినప్పటి నుంచి మాతో మొత్తానికే మాట్లాడతారు. అంటే పెట్టి మళ్ళీ పెద్ద మనుషులను అడిగితే సదర్కు అడుగుదామన్నారు. సదర్కు పోయింది. సదర్ అంటే ఫీజు కట్టమన్నారు. సదర్కు ఫీజు కట్టిన. సదర్ ఫీజు అంటే మొత్తం 100 మంది కూర్చుంటారు అన్నట్టు. ఎంతమంది ఉంటే అంతమంది. సదర్కు ఫీజు కట్టమనంటే సదర్కు ఫీజు కట్టిన. సదర్కు ఫీజు కట్టిన కూడా ఇక మనిషికోరము గదని మేము తింటామా, మేము వస్తామా, మేము మెంబర్షిప్ కొడుకు తీసుకోమంటే ఎందుకు తీసుకోరంటే అది ఎస్సీ అమ్మాయిని తీసుకొని వస్తే మేము మీ ఇంటికి వచ్చి తినమంటావా?
అని నన్ను విమర్శించడు. ఏమన్నారు ఇప్పుడు ఇంత జరిమానా ఇస్తున్నారు? మేము తీసుకోము, మేము కట్టుకోము, మేము రాము మీ ఇంటికి అంటే వాని గురించి మేము రాము అని అంటారు. కానీ నేను మరి ఏంది ఏం కథ అని ఇక మాకు వాదించినా కానీ ఇక నన్ను ఇష్టం ఉందని విమర్శించుడు చేసుడు, ఇక చాలా అన్ని బూతు మాటలు మాట్లాడు, చాలా ఇబ్బందులు చేస్తారు. ఇక నేను ఏం చేయలేక విశాఖపట్నంలో ఏఎన్ఎన్ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి అదిరిపోయే స్పందన వచ్చింది. అధికారుల నిర్లక్ష్యం, రేషన్ డీలర్ల అక్రమాలను ఎండగట్టిన ఏఎన్ఎన్ న్యూస్ కథనంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖలోని 212వ నంబర్ రేషన్ డిపోలో జరుగుతున్న అక్రమాలపై సమాచారం అందుకున్న ఏఎన్ఎన్ ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకోగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. డీలర్ కుటుంబ సభ్యులు మీడియా ప్రతినిధులపై దాడికి తెగబడ్డారు. అంతేకాకుండా డీలర్ కుమారుడు తాను కానిస్టేబుల్ అంటూ బెదిరింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. డిపోలో తనిఖీ నిర్వహించగా ఉండాల్సిన స్టాక్తో పోలిస్తే ఏకంగా 600 కేజీల బియ్యం తక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో సదరు రేషన్ డీలర్పై 6A సెక్షన్ కింద కేసు నమోదు చేసి డిపోకు తాళం వేశారు. ఈ వ్యవహారంపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ అందిస్తారు. గతంలో ఏదైతే సర్కిల్ 2లో ఉన్న విశాఖ సర్కిల్ 2లో ఉన్న 212 డిపో పైన అయితే మాత్రం ఏఎన్ఎన్ కథనాలు అయితే మాత్రం ప్రచురించింది. ఇప్పటికీ కూడా ఆ డిపో అయితే మార్పు రాలేదని చెప్పి మరలా కంప్లైంట్లు వస్తే అక్కడికి ఏదైతే తెలుసుకోవడానికి వచ్చిన ఏఎన్ఎన్ ప్రతినిధులపైన మాత్రం ఏదైతే అప్పలరాజు డిపో హోల్డర్ అప్పలరాజు వాళ్ళ కొడుకు భార్గవ్ కూడా మీడియాపై విరుచుకుపడ్డారు. ఏదైతే అడిగినందుకు వచ్చిన వాళ్ళపై నానా నేపాలుగా బ్లైండ్స్ చేస్తూ చాలా దారుణంగా దుర్భాషలు ఆడుతూ చాలా వచ్చేవారిని కూడా ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా చెప్పడానికి మనకు మాటలో కూడా చెప్పడానికి కూడా ఊహించలేని రీతిగా వాళ్ళైతే మాత్రం మీడియాపై విరుచుకుపడ్డారు. నేను కానిస్టేబుల్ని ఏం చేస్తారు మీరు, మీలాంటి వాళ్ళు చాలా మంది చూశానని చెప్పి వచ్చిన ఏదైతే మీడియా ప్రతినిధి కెమెరామెన్ మంది కూడా విరుచుకుపడ్డారు. వాళ్ళు వీడియో తీసుకుంటున్నా కూడా వాళ్ళు ఏదైనా వాళ్ళు విధులకు అయితే ఆటంకం కలిగించారు. తీరా కట్ చేస్తే అధికారులు అయితే మాత్రం ఇక్కడికి వచ్చారు. అధికారులు వచ్చి ఈ డిపోని అయితే తనిఖీలు చేయడం కూడా జరిగింది. తనిఖీలు చేసిన తర్వాత నిజాలు అయితే బయటపడ్డాయి. దాదాపు 600 కేజీలు అయితే మాత్రం ఇప్పటికే షార్టేజ్ ఉందని చెప్పేసి అధికారులు వచ్చి దీనికి తాళాలు వేసి తాళాలు పట్టుకెళ్ళడం కూడా జరిగింది. దీనిపై అయితే కేసు నమోదు చేసి చెప్తామని కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ డిపో పైన అయితే మాత్రం గతంలో కూడా చాలా కంప్లైంట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా మరలా ఏదైతే షార్టేజ్ రావడం దీనిపైన అయితే మాత్రం అధికారులు పూర్తిగా ఇప్పుడైనా తగు చర్యలు తీసుకొని ఏదైతే బాధితులు ఎవరైతే ఉన్నారో డిపోకి వచ్చే కార్డు హోల్డర్స్కి తక్షణం అంటే ఇన్ టైంలో రేషన్ అందే విధంగా అన్ని సరుకులు అందే విధంగా అధికారులు చూసుకుంటారని ఇది అంటే అందరితో పాటు ఏఎన్ఎన్ టీవీ కూడా కోరుకుంటుంది. ఇలాంటి డిపోలు ఏవైతే ఉన్నాయో ఇక్కడే కాదు విశాఖ జిల్లాలో కొన్ని డిపోలు అయితే ఉన్నాయి. ఆ డిపోలపైన అన్నిటిపైన కూడా అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ఏదైతే పేదలు అంటే ఈ బియ్యం మీద ఆసరాగా బతికే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తారని అందరితో పాటు మనము కోరుకుందాం. కెమెరా పర్సన్ రాజేద్దాం, అవతార్ యాదవ్, ఏఎన్ఎన్ టీవీ, విశాఖపట్నం. కర్నూలు జిల్లాలో క్రీడా రంగాభివృద్ధికి ఎంపీ నాగరాజు గడమెత్తారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా క్వశ్చన్ అవర్లో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఎస్సీఐ కేంద్ర మౌలిక సదుపాయాల కొరత ఉందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. క్రీడాకారులకు ఆధునిక శిక్షణ అందించడానికి మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. పెరిగిన బడ్జెట్ కేటాయింపుల దృష్ట్యా దీనికి ఆమోదం తెలపాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా స్పందిస్తూ ప్రతిపాదనను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. Another important aspect to ensure the growth of talent in India's infrastructure. The Sports Authority of India Centre in Kurnool has the foundational infrastructure, but lacks of essential amenities and modern training facilities for developing young talent. Sir, a key proposal is the laying of a 400-meter synthetic athletic track with 6 lanes at Adoni town in Kurnool district. In the year of 2021 to 22, the proposal is already submitted to the ministry. In this regard, considering the increased allocation to the sports ministry in the current budget, I would like to ask the minister whether this project will be approval for the development of sports ecosystem. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్లపై వైసీపీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీ అని ఆ పార్టీ నేతలు విమర్శించే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతికి వచ్చే బుడబొక్కల వాళ్ళ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అందుకే ఆయనను సంబరాల రాంబాబు అని పిలుస్తారని ఎద్దేవా చేశారు. 5 సంవత్సరాలు హింసించబడ్డారో వాళ్ళ ఆరోగ్యాలు అధోగతి పాలు చేసి
వాళ్ళ ప్రాణాలతో ఆడుకున్న 5 సంవత్సరాలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జోగి రమేష్ అనే ఒక నాయకుడు, ఆయన రాజకీయ జీవితం ఎన్ని రోజులు మీ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి పక్కడ్బందీగా దొంగసారా, దొంగ లిక్కర్ స్కామ్ లో పట్టుబడి సుమారు నెలల రోజులు జైల్లో ఉండి బయటకు వస్తే మళ్ళీ అదే కండకావరంతో లోకేష్ బాబు మీద కామెంట్ చేస్తాడు. ఏంటి ఈ మాటలు? ఎందుకు ఇంత దుర్మార్గమైన పాల్పడుతున్నారు మీరు? ఎక్కడన్నా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు మాట్లాడారా అని అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి వచ్చి దాడి చేశారు. ప్రకాశం జిల్లాలో ఎందరో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఊచకోత కోశారు. అదే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు భూములు లాక్కున్నారు, ఆస్తులు లాక్కున్నారు, కాంట్రాక్టర్లను రాష్ట్రం వదిలేటట్టు చేశారు. అన్ని దుర్మార్గ చర్యలు ఆ రోజు చేస్తే ఈ ప్రభుత్వంలో ఎక్కడైనా కక్ష సాధింపు ఉందా అని మేము అడుగుతున్నాం. ఈ రోజు మేము ఒకటే సవాల్ విసురుతున్నాం. ఈ రోజు ఏ నోట్లు లేస్తున్నాయి? సజ్జల రామకృష్ణారెడ్డి వార్డు మెంబర్ కంటే ఎక్కువ, సర్పంచ్ కంటే తక్కువ. మర్చిపోలే స్వామి, త్వరలోనే మీవి కూడా అన్ని బయటకు వస్తాయి. ఎవరెవరు ఇంకా మా నెంబర్ రాలేదే, కబ్ హమారా నెంబర్ ఆయేగా అని వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరి నెంబర్లు కూడా వస్తాయి. ఇక ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గంలో పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి దేవస్థానం భక్తజన సంద్రమైంది. శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవార్ల వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కళ్యాణ వేదికపై అర్చకులు శాస్త్రోక్తకంగా తంతు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అలాగే ఉత్సవ కమిటీ గ్యాలరీస్ ఉన్నాయి. ఆ గ్యాలరీస్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో త్రుటిలో పెద్ద ప్రమాదమే తప్పింది. కాలనీలో 2 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు చెత్త కుప్పలకు నిప్పు పెట్టారు. దీంతో మంటలు వేగంగా వ్యాపించి ట్రాన్స్ఫార్మర్లను చుట్టుముట్టాయి. గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై లైన్మెన్ గంగాధర్కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అయితే విద్యుత్ పరికరాల వద్ద చెత్త వేయడం, నిప్పు పెట్టడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. वो बंद कर दिया मैं सप्लाई और अंगार आ जाए यार. కామారెడ్డి జిల్లా కేంద్రంలో హృదయ విదారక ఘటన వెలుగు చూస్తుంది. పట్టణంలోని సిఎస్ఐ చర్చ్ కాంపౌండ్ గ్రౌండ్లో గుర్తు తెలియని మగ వ్యక్తి సగభాగం మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఒక వ్యక్తిని హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి సగభాగాన్ని సంచిలో కట్టి చెత్త కుప్పలో పడేశారు. ఆ సంచిలో కేవలం నడుము కింద భాగం, కాళ్ళు మాత్రమే ఉన్నాయని పోలీసులు తెలిపారు. సగం శరీరం లభ్యం కావడంతో మిగిలిన భాగాల కోసం పోలీసులు ఆ ప్రాంతమంతా గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాపట్ల జిల్లా చీరాల మండలంలో కలకలం రేగింది. తోటవారిపాలెం సమీపంలో పంట కాలువలో ఓ గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యమైంది. జాతీయ రహదారి పక్కనే ఉన్న కాలువలో మృతదేహం తేలియాడుతుండటంతో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి వయసు సుమారుగా 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ ఎండి మోయన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోపి లాగేటప్పుడు 2 పట్టుకో, కాలు పట్టుకో.
హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. స్టే హ్యాపీ ఓయో హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్న నటరాజ్ పాస్వాన్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్కు చెందిన నటరాజ్ గత కొంతకాలంగా ఇక్కడ మేనేజర్గా తమ విధులు నిర్వహిస్తున్నాడు. తమ కష్టాలను తట్టుకోలేకపోతున్నానని తోటి సిబ్బందితో ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యకు ప్రయత్నించారు. గమనించిన సిబ్బంది వెంటనే ఆయన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.